4000 మన పింఛన్ ఇస్తానని గయ్య 2000 గ్యాస్ పొయ్యిలు అన్నాడు ఆడేలో బస్ వేసిండు వాళ్ళు బస్ వేసి తిరుగుడు మేము వ్యవసాయం చేస్తుడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లొల్లి మొత్తం రాష్ట్రం అంతటా ఉన్నది అంతటికి అంతే అయ్యా. కూలీలు దొరకలే, కూలీలకి రేట్లు మేము అన్యమైపోతాను, మాకేం లేదు లాభం. ఇప్పుడు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించాలని అనుకుంటున్నారా? ఏమో గెలిపిస్తారు, గెలిపితే బూడి చేయగా అడుక్కున్నాడు చిప్పలు బట్టి. రేవంత్ రెడ్డి సార్ ఆయన మంచిగానే చేస్తాడు, మీకు మంచిగా చేస్తాడు. గ్యాస్ పైకు 500 అన్నాడు, పడతాయి అన్నాడు, 300 పడతాయి అన్నాడు, ₹1 వెళ్ళే. తులం బంగారం ఎత్తలేడా? తులం బంగారం లేదు, పెళ్లి అయిన వాళ్ళకు మన 1,16,000 అన్నాడు, అది లేదు ఇది లేదు ఏం లేదు. రైతు బంధు కూడా లేదు. కేసీఆర్ ఉండగా నాకు 6 గుంటల పెరడు ఉంటే 2000 ఆయన వేసేది, 600 దొరికేది. 5,000 ఏమి లేదు, ఆ కూలి చేసినట్టు అవుతుంది. ఎకరానికి వచ్చింది ₹1. రైతు బంధు ఇయ్యనప్పుడు ఎట్లుండే మీ పరిస్థితి? మా పరిస్థితి అది కేసీఆర్ ఇచ్చిండు, అంతకుముందు ఇక ఆయన రానప్పుడు ఇక మేము గదే చేసుకునేది బతికేది అంతే. వచ్చినప్పుడు ఎట్లుండే? వచ్చినప్పుడు మాకు వస్తానే అని ఏళ్ళకి టయానికి వస్తాయి కదా. ఇప్పుడు పంట వరకు దేనికన్నా అక్కడికి వస్తుందని మాకు పడేది ముందే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినప్పటి నుండి మీకు రైతు బంధు ఒక్కసారి ₹1 మరి 3 సార్లు ఇస్తాను అనుకుంటా మాట్లాడింది కదా. ఇస్తాండి అంటే వాళ్ళకో ఇస్తాండి, ఎక్కడ పోతానే గంగల గోరట్ అదే లేదు మాకు ₹1. అంతేనా? జోలు లేదు, అర్థం లేదు. మీరు చేసేసి మేము అన్నీ అయిపోతా అంటే ఈ రైతులకి ఆయన న్యాయం చేస్తానంటే న్యాయం కూడా లేదు. ఆ కేసీఆర్ అని ఇంకా కడుపుతూ కేసీఆర్ హయాంలో రైతులు ఎవరు బాగుపడలేదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అందరూ బాగుపడతారు అన్నట్టుగా మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. మాట్లాడింది కానీ మాట్లాడి ఇంకా మేము అన్యాయం అయిపోతాను, ఇంకో 4 ఏళ్ళు నేను వెళ్ళానని చూస్తాను అందరం. కాదు మళ్ళీ ఇంకొకసారి గెలిపాను అంటుండు. గెలిపియమయ్యాను, ఆ కేసీఆర్ గెలిపిస్తే లేకపోతే లేదు. అంటే ఏం పనులు చేసిండు కేసీఆర్? ఏం పని చేసినా కానీ మాకు రైతులను చూసిండు, కేసీఆర్ చూసిండా? కట్టం సుఖం చూసేది. ఇక ఈయన ఏమి లేదు, పోతా ఢిల్లీ పోతాడు అతనేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేసిండు మీకు? కేసీఆర్ 2 పంటలకి సంవత్సరానికి 2 పంటలకి రైతు బంధు ఇస్తే 3 పంటలకి ఇస్తా అనుకుంటా మాట్లాడిండు. మీకు ఇంకా తులం బంగారం, పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. మీకు సన్న ఓట్లకి మళ్ళీ బోనస్ ఇస్తా అని చెప్పిండు. ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి? బోనస్ ఏం పడ్డాయి? ₹1 వాళ్ళే బోనస్ పడ్డల్లో పడ్డాయి. అంతేనా? ₹1. మళ్ళీ కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డిని మళ్ళీ రావాలని? లేదు, కేసీఆర్ లేకపోతే లేదు. అంతేనా? గట్టిగా కేసీఆర్కి వేస్తారు, మళ్ళీ ఆయన తీసుకొస్తారు. చూడు సర్పంచ్ ఎలక్షన్ వస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 2 నెలలు అయితే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నది. ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ కేసీఆర్ వైపు వేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా? ఇప్పుడు కేసీఆర్కి ఎత్తే ఉన్నది, ఆయన అధికారం లేదు, ఇక వాళ్ళకే ఎత్తారా ఇండి, ఇక తెలియదు నాకు కానీ అంతే. కానీ జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని కోరుకుంటలేరు. అంతేనా? మా దండి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే మేము రైతులు 2 ఏళ్ళకే మేము 2 ఏళ్ళు అయినా, మన 10 ఏళ్ళు అయినట్టు అయింది రైతుకు. అంటే వెనకటి రోజులు గుర్తుకొస్తానే మాకు. అంతేనా? ఎట్లా నీకు వికలాంగులకి డబ్బులు పెంచుతా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, రాగానే వస్తున్నాయా? వస్తలేవు. ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లుంది? పరిపాలన ఎట్లున్నది అంటే ఏమున్నది, అదేంది అదేందో కాపులోళ్ళు మాపు చేస్తున్నాడు, అవి ఏడా ఆశపడి ఎత్తి ఇక ఇదంతా ఈ రైతు బంధు అత్తలేదు. మరి అది కాకుండా ఇంకోటి ఏం పెట్టిండా అంటే ఈ కులాంగుల పైసలు పెంచుతా, ఈ తాంతలకు పైసలు పెంచుతా అన్నాడు, అది లేదు, ఏది లేదు. అంటే పోయిన గవర్నమెంట్లో ఎంత ఉండే నీకు? పోయిన గవర్నమెంట్లో ₹4,000 అయ్యా 4,000 అయ్యా 4,000. ఇప్పుడు కేసీఆర్ లేనప్పుడు దానికన్నా ముందు ఎంత ఉండే? దానికంటే ముందు రాజశేఖర రెడ్డి ఉండగా 500 ఉండే. 500 ఉండే. ఆయన 500 పోయి నేను వచ్చినప్పుడు ₹2,000 చేసి 6,000 ఇస్తా అని చెప్తే మీరు నమ్మిలా రేవంత్ రెడ్డిని? నమ్మినాము. ఇప్పుడు ఎట్టుంది రైతు బంధు విషయంలో? నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకున్నది, నాకు 9 ఎకరాల దాకా ఉన్నది. వస్తున్నాయా రైతు బంధు? వస్తున్నాయా? వస్తలేవు, రైతు బంధు రావట్లేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? బాగా మంచిగా అనిపిస్తా ఉన్నదా? మరి ఏది మంచిగా ఉన్నది, మంచిగా ఇక గదే ఇప్పుడు నేను చెప్పించేప్పుడు ఇక గదే మంచి. తింటాను, బతకనైతే బతుకుతాను. పోయిన పరిపాలన బాగుండేనా? పరిపాలన బాగుండే. అంటే ఎవరు పోయిన పరిపాలన అంటే ఎవరు? కేసీఆర్. మళ్ళీ జనాలు రావాలని కోరుకుంటారా మళ్ళీ కేసీఆర్ని? వస్తారు, కంపల్సరీగా వస్తారు. ఇసుకెళ్ళు కాంగ్రెస్కి వేయరు, ఇసుకెళ్ళు. ఆ గాజు మొద్దు ₹500 మొద్దు అన్నాడు, ₹1 రాలేదు.
ఇక ఇప్పుడు 900 1000 రూపాయలు చేసిండు అంతేనా ఆ, అట్లా పరిస్థితి అట్లున్నది అన్నిటికీ.